హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మేము పాలు పోయించుకుంటామండి, ప్యాకెట్ పాలు యూజ్ చేయము. ఆ పాలు పోయించుకున్న పాలైతే మనకి మీగడ అనేది బాగా వస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా పోయించుకున్న పాలతో మీగడ తీసి వాటితో వెన్న తయారు చేసి నెయ్యి తీసి ఆ నెయ్యి వేసి పిల్లలకు అన్నం పెడితే పిల్లలకి చాలా బలం కదా. అందువల్ల మేము ప్యాకెట్ పాలు యూజ్ చేయమండి, ఎప్పుడు పాలు పోయించుకుంటూనే ఉంటాము. మేము పోయించుకున్న పాలని బాగా మరకపెట్టేసుకొని వాటిపైన మీగడ వస్తుంది కదా, ఆ మీగడనే స్టోర్ చేసుకుంటామండి. కొంతమంది ఏంటంటే పాలు తోడు పెట్టుకున్న తర్వాత పెరుగు ఉంటుంది కదా, పెరుగు మీద మీగడ స్టోర్ చేసుకుంటారు. మేమైతే పాల మీద మీగడ స్టోర్ చేసుకుంటామండి. ఇలా 15 డేస్కి 10 డేస్కి ఒకసారి అలా మీగడని తీసి దాంతో వెన్న అనేది తయారు చేసుకొని నెయ్యి చేసుకుంటాము. నెయ్యి అనేది బయట మార్కెట్లో డబ్బాల్లో దొరికేది వాడకూడదండి. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే హెల్త్కి అస్సలు మంచిది కాదు. దాంట్లో డాల్డా అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఇలా మీరు కూడా ఇంట్లో మీగడ స్టోర్ చేసేసుకొని దాన్ని మజ్జిగ మిక్సీ అయినా చేసుకుంటే వస్తుందండి. బట్ కాకపోతే మా అమ్మమ్మ గారు ఎప్పుడు ఇలాగే చేసి వెన్న అనేది తీస్తూ ఉంటారు. మనం స్టోర్ చేసి పెట్టుకున్న మీగడని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 to 15 డేస్ అయినా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే 1 మంత్కి ఒకసారి అయినా చేసుకోవచ్చు. అలా తీసుకున్న మీగడని మనం మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తీసుకుంటే వెన్న అనేది మీకు వెంటనే వస్తుంది. లేదంటారా మజ్జిగ చేసేసుకొని కవ్వంతో మజ్జిగ చేసుకుంటే అలా అయినా వస్తుంది. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. మిక్సీలో కంటే ఇలా చేతితో చేసుకుంటే వెన్న టేస్ట్ బాగుంటుందండి. అలా చేసుకున్న వెన్నను పొయ్యి మీద పెట్టేసుకొని మరగ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న వెన్నను స్టవ్ మీద పెట్టేసి వదిలేయకూడదండి, కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతుంది, నెయ్యి అనేది మాడిపోతుంది, టేస్ట్ ఏమీ బాగోదు. మనం స్టోర్ చేసి పెట్టుకున్న వెన్నంతా పాడైపోతుంది. చూస్తున్నారు కదా వీడియో క్లిప్పింగ్లో, అలా కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చేంత వరకు దాన్ని కొంచెం కాగనివ్వాలి. తర్వాత ఒక 5 minutes తర్వాత ఒక గరిటె తీసుకొని దాన్ని తిప్పుతూ ఉండాలండి. మీరు ఎప్పుడైనా బయట నెయ్యి కొనుక్కోవాలన్నా పాల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వెన్న తీసుకోండి, నెయ్యి ఎప్పుడు తీసుకోవద్దు. వెన్న తీసుకొని మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే మనం అది తిప్పకుండా అలా వదిలేస్తే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. నెయ్యి ప్రిపేర్ చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు, జీలకర్ర, మీ దగ్గర మెంతులు ఉంటే 1-2 మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, చేదు వస్తుంది. మేమైతే కరివేపాకే యాడ్ చేస్తాము. ఇలా నెయ్యి స్టేజ్లో ఉన్నప్పుడు జీలకర్రను కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. ఆ జీలకర్ర కరివేపాకు వేయగానే మంచి అరోమా వస్తుందండి. ఎంత మంచి అరోమా అంటే 4-5 ఇళ్ళ వరకు వస్తుంది ఈ అరోమా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇంట్లో కొంతమంది చిన్నపిల్లలకు నెయ్యి, పాలు, పెరుగు అనేవి పడవండి. వాళ్ళకి మనం ఇంట్లో ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి నెయ్యి పెడితే చాలా మంచిది, చాలా బలంగా కూడా ఉంటారు. బయట కొన్నదైతే కొంచెం డౌట్ పడుతూ ఉండాలి, డాల్డా ఏమన్నా యాడ్ చేస్తారేమో, పిల్లలకు పెట్టవచ్చో లేదని. ఇలా ఇంట్లో తయారు చేసింది అయితే చిన్నపిల్లలకి హ్యాపీగా మనం పెట్టేసుకోవచ్చు. ఇలా కాగిన తర్వాత దించేసుకోవాలండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసుకుంటే 2 months 3 months వరకైనా ఉంటుందండి.
ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో రుచికరమైన పూస అమ్మ చేతి నెయ్యి రెడీ అయిపోయింది. మరొక రుచికరమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.